జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం 5 మండలాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో తల్లిదండ్రుల కమిటీ మీటింగ్ లో ప్రతిపాడు శాసనసభ్యులు బూల రామాంజనేయులు పాల్గొన్నారు. విద్యార్థులను అభివృద్ధి పదంలో మంచి భవిష్యత్తు ప్రణాళికలతో పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తామని, స్టడీ అవర్స్ లో విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన నిధులను కూడా సమకూరుస్తామని రామాంజనేయులు తెలియజేశారు. అమ్మఒడి ఏదైతే డబ్బులు తల్లిదండ్రుల ఖాతాలో పెట్టారో అక్కడితోనే పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడేటటువంటి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని వేరే రకంగా, అంటే అందరి అభిప్రాయం కూడా నాన్నబుడ్డికి అమ్మఒడి, నాన్నబుడ్డి అనేటువంటి ఒక నినాదం కూడా ఉంది. దానివల్ల 3,50,000 మంది పిల్లలు బడికి దూరం అయ్యారు. ఇప్పుడిప్పుడే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా బడికి మళ్ళీ రావడం అనేటువంటి జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇంకా ఏదైనా గ్రామంలో ఒకరో ఇద్దరు అలాంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అందుకోసమే ఈరోజు నాకు తెలీదు, గ్రామంలోకి వెళ్ళొద్దండి. ఇక్కడ 10th క్లాస్లో సోషల్ స్టడీస్లో 200 పేజీలు ఉంటే అక్కడ కూడా 200 పేజీలే ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్లో 300 పేజీలు ఉంటే అక్కడ కూడా అంతే ఉంటుంది. ఎక్కడైనా చదివించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకుంటే, చదువు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకుంటే ఎక్కడైనా ఒకే చదువు ఉంటుంది. నేను ఈరోజు అడుగుతున్నా, కాన్వెంట్లో ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది IAS అయ్యారో చెప్పండి. ప్రతి సంవత్సరం 120-140 మంది IAS అయితే ఒకరో ఇద్దరో ముగ్గురో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో ఆడో చదువుతున్న వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉంటారు. మెడిసిన్ ఏదో స్కూల్లో చేరుతానో కాలేజీలో చేరుతానో మెడికల్ సీట్ వస్తుంది అన్నటువంటి అపోహ ఉంది. అక్కడ చేసేదేంటి, క్లాస్ రూముల తర్వాత అందరిని కూర్చోబెట్టి ఒక టీచర్ ఉండి 2-3 గంటల సేపు చదివిస్తాడు. 2 రోజులకు మరి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ఎలా రాశారో తిద్దుతారు, మళ్ళా చెప్తారు, ఎక్కడ తప్పు చేస్తారో చెప్తారు. సాన పెట్టడం తప్పిస్తే అక్కడ ఏముంది కొత్తగా? మనకు సాధ్యం కానీ అక్కడ ఉందా? టీచర్లు ఆలోచించండి. మనం ఎందుకు ఇక్కడ నుంచి MBBS IIT పిల్లల్ని తయారు చేయకూడదు? ఏం తక్కువ చెప్పండి? మనకి ఎడ్యుకేషన్ లేదా? మనకు క్వాలిఫికేషన్ లేకుండానే టీచర్గా వచ్చామా? ఏంటంటే మనము బడి గంటకు RTC బస్సుకు పరిమితమైనాం కాబట్టి ఈ సమస్య. ఇక్కడ గంట కొట్టాలి, లేదంటే అక్కడ బస్సు రావాలి. ఇదే ప్రాబ్లం. కానీ ఇక్కడ స్కూల్కు రావడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటాను. 1 విద్య, 2 వైద్యం, ఈ రెండింటిని ప్రొజెక్ట్ చేస్తాం. తప్పనిసరిగా మంచి ఫలితాలు తీసుకోవడానికి మనం అందరూ కలిసి కృషి చేద్దామని, నేను ఇక్కడ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను లేదా మరొకరినో బాధ పెట్టడానికి నేను మాట్లాడడం లేదు. నేను బాధ్యతను మాత్రమే గుర్తు చేస్తున్నా. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన నన్ను మా తాత కూడా ఏముందిలో వాడు ఏదో చదువుకుంటాడు, అంతా మనకేం పనింది అనుకొని కానీ వదిలేసింటే ఈరోజు నేను కలెక్టర్ అయ్యేవాడిని కాదు. ఆయన చదువుకోకపోయినా పొద్దునంతా పొలాలకు వెళ్ళినా రాత్రి ఇంటికి 6-7 గంటలకు వచ్చి అంత ఇంత తినేసి నన్ను 9-9:30 వరకు చదివిస్తూ వచ్చాడు. ఆయనకు అర్థం కాలే నేను ఏం చదువుతున్నాను, కానీ ఎదురుగా కూర్చొని చుట్ట తాగుతూ నా మనవడు చదువుతున్నాడని సంతోషపడినటువంటి ఆ కళ్ళను చూసి చదివారు. కలెక్టర్ అయిన తర్వాత రిటైర్డ్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు. నా భార్యకి పెన్షన్ వస్తుంది, నాకు వస్తుంది, మాకు 2 లక్షలు పెన్షన్ వస్తుంది.
మళ్ళా ప్రజల్లోకి రావాలి, ప్రజలతో మమేకం కావాలని మళ్ళా ప్రజా జీవితంలో కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించాడు, పచ్చిపాటి నియోజకవర్గ ప్రజలు అభిమానించాడు, గెలిపించాడు. సో ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను, చేయాలి, నా ధర్మం. సో తల్లిదండ్రులకి మీ ఒక్కరి బాధ్యతని నేను మీకు వదిలేయడం లేదు. మీ పిల్లల బాధ్యత మేము కూడా తీసుకుంటాం, మా లీడర్లు తీసుకుంటాం. అందరూ కలిసి సమిష్టిగా మా ఉపాధ్యాయులు కూడా కలిసి తీసుకుంటారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాము, మాకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభద్రతా భావాన్ని ఫస్ట్ మీ మైండ్లో నుంచి తీసేయండి. ఈ ఈ ఈ ఈ ఈ నోట్బుక్లో ఉన్నటువంటి పాఠం పైకప్పులో 4 ఫ్యాన్లు వేసి ఏసీ రూమ్లో చదువు చెప్పినా ఇదే సబ్జెక్ట్ ఉంటుంది కాదు. ఇలాంటి